హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏరు దాటాక. రచయిత విరించి గారు. సావిత్రమ్మ కచ్చా పోసి చీర కట్టి పైట చెంగు పైన కప్పుకొని శంకరానికి ఎదురుగా శకునం వచ్చింది. గత 3 సంవత్సరాలుగా ఆమె అలా కొడుక్కి ఎదురు వస్తూనే ఉంది. అలా తెగ తిరగటం మూలంగా చాలామందికి చెప్పులు అరుగుతాయి. అవి లేని కొందరికి కాళ్ళు అరుగుతాయి. శంకరానికి మాత్రం మోకాళ్ళు అరచేతులు అరుగుతున్నాయి. కారణం, శంకరానికి చిన్నప్పుడు పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రుల అమాయకత్వం, అజ్ఞానం శంకరం జీవితానికి శాపంగా మారింది. సన్నగా పీలగా ఉండే కాళ్ళ మీద భౌతికంగా నిలబడే అవకాశం లేదు. అయినా తండ్రికి భారం కాకుండా తన కాళ్ళ మీద తాను ఆర్థికంగా నిలబడాలని శంకరం ఆశ. అందుకే తండ్రితో పాటు గుడికి వెళ్ళి అర్చకత్వం చేస్తున్నాడు. అంగవైకల్యం ఉన్నా అది శంకరం చదువుకు ఏనాడూ అడ్డంకి కాలేదు. అంగవైకల్యాన్ని కొందరు ఆకతాయి పిల్లలు కుంటాడు అని ఎగతాళి చేసినా అది అతనిలో కసినే పెంచింది. తోటి పిల్లల్లా ఫుట్బాల్, క్రికెట్ ఆడలేకపోయినా ఆ ఆటలన్నీ టీవీలో చూసిన శంకరం మనస్సు మోగగా రోధించేది. భగవంతుడు తనకే ఎందుకు ఈ శిక్ష విధించాడో అర్థమయ్యేది కాదు. స్కూల్లో డ్రిల్ పీరియడ్లో అంతా ఆటలాడుతుంటే శంకరం మౌనంగా క్లాస్ రూమ్లో కూర్చొని ఆ రోజు చెప్పిన పాఠాలు చదివి వంటబట్టించుకునేవాడు. 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చినందుకు స్కూల్లో ప్రత్యేక బహుమతి ఇచ్చినప్పుడు, ప్రతిభా రివార్డు తీసుకునేటప్పుడు తనకు తానుగా స్టేజ్ ఎక్కలేకపోయాడు. తండ్రి రామశాస్త్రి ఎత్తుకొని స్టేజ్ మీదకి ఎక్కించాడు. ఆ క్షణంలో తండ్రి కళ్ళల్లో కనిపించిన నీళ్లు ఆనంద బాష్పాలో, తన స్థితికి దుఃఖ శ్రావాలో శంకరానికి అర్థం కాలేదు. రామశాస్త్రి, సావిత్రి ఇద్దరూ ఏనాడు బిడ్డ అంగవైకల్యం గురించి మాట్లాడేవారు కాదు. శంకరానికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంచడానికే వారెప్పుడూ ప్రయత్నించేవారు. తను ఎవరికంటే తక్కువ కాదని నిరూపించాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు శంకరం. శంకరం ఇంటర్మీడియట్ పాస్ అవగానే కొడుకును గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తీసుకెళ్లాడు రామశాస్త్రి. ప్రతి గురువారం శారీరక అంగవైకల్యం గలవారిని పరీక్షించి మెడికల్ బోర్డు వాళ్ళు ఎంత శాతం వైకల్యం ఉందో సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అంగవైకల్య కోటా కింద ఉద్యోగానికి ఉపయోగపడుతుంది. ఎవరు ఏమన్నా పొగిడినా తెగిడినా శంకరం ఏనాడు పట్టించుకోలేదు. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించటం అలవాటు చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో చదివి డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. కానీ ప్రభుత్వ డాక్టర్ల నుంచి శారీరక వైకల్యం సర్టిఫికేట్ పొందడంలో మాత్రం వైఫల్యం చెందాడు. గత 3 సంవత్సరాలుగా పట్టువదలని విక్రమార్కుల్లా ఓపిగ్గా తిరుగుతూనే ఉన్నాడు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు వెళితే మొదట చూసిన డాక్టర్ బదిలీ మీద వెళ్ళిపోయారని, మరో డాక్టర్ రావాలని కొన్నాళ్ళు తిప్పారు. ఆ తరువాత మెడికల్ బోర్డు ఉన్నతాధికారి సంతకం కావాలని కొన్నాళ్ళు, వైద్య విధాన పరిషత్కు పంపమని కొన్నాళ్ళు, ఆ తరువాత అక్కడ సూపరింటెండెంట్ మారిపోయారని కొన్నాళ్ళు, సంబంధిత గుమస్తా సెలవులో ఉన్నాడని మరికొన్నాళ్ళు తిప్పారు. ఓ 3 ఏళ్లు గడిచాక అక్కడ బిల్లబంట్రోతు జాలిపడి శంకరాన్ని పిలిచాడు. ఎందుకు బాబూ తిరుగుతావు? ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ రాతి మనుషుల్లో చలనం ఉండదు. ఎన్ని కాగితాలున్నా అసలు కాగితం లేనిదే పని కాదు. ఆ సంగతి నీకు తెలీదా బాబూ అన్నాడు. ఏ కాగితం అన్నాడు శంకరం అమాయకంగా. పచ్చ కాగితం. అంటే డబ్బులా? బంట్రోతు తలూపాడు. ఎంత? 10 పరకో? 10 రూపాయలా? ముష్టా? ఎంత అమాయకుడి పంతులు! ఇంత అమాయకత్వం ఉంటే ఎలా బతుకుతావు? 10 రూపాయలు కాదు, 10,000 అన్నాడు. హతాశుతుడయ్యాడు. రిక్షాలో జనరల్ హాస్పిటల్ వరకు రావడానికయ్యే 10 రూపాయల కోసమే శంకరం 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. మరి అన్ని వేలు ఎక్కడి నుంచి తేవాలి? జిల్లా పరిషత్ స్కూల్లోనూ ప్రభుత్వ కళాశాలలోనూ స్కాలర్షిప్పులతోనే చదువుకున్నాడు తను. ఆ 10,000 ఉంటే తమ కుటుంబం ఓ 2 నెలలు 2 పూటలా కడుపు నిండా తినగలుగుతారు. అసలు తను 100 రూపాయల కాగితం చూసి ఎన్నాళ్ళయ్యిందో. నాకు అంత స్తోమత లేదు అన్నాడు గొనుక్కుంటున్నట్టు. అయితే అలా తిరుగుతూనే ఉండు, లేదా ఇంట్లోనే కూర్చో. ఆ రిక్షా డబ్బులైనా మిగులుతాయి అన్నాడు జాలిగా. శంకరం నెమ్మదిగా చేతుల మీద ఆనుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ సూపరింటెండెంట్ సత్యమూర్తి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆయనకు కనిపించేలా కూర్చున్నాడు. సత్యమూర్తి చూసి చూడనట్లు ఫైల్లో తలదూర్చాడు. నమస్కారం సార్ అన్నాడు శంకరం 2 చేతులు జోడించి. 2-3 సార్లు అలా పిలిచాక
సత్యమూర్తి తలెత్తాడు. శంకరాన్ని చూసి, ఏమోయ్ ఏమిటి అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. ఇదో వేస్ట్ కేస్ అన్నట్లు. సార్, నా డిసేబిలిటీ సర్టిఫికేట్ సార్ అన్నాడు శంకరం. 3 సంవత్సరాలుగా చూస్తున్నాగా, అదే మొట్టమొదటిసారి చూస్తున్నట్లు ఏమిటి కదా, సర్టిఫికేట్ కదూ, ఆ విషయాలన్నీ చూసేది గుమస్తా అప్పారావు కదయ్యా, ఆయన దగ్గరికెళ్ళు అన్నాడు మళ్ళీ మొహం ఫైల్స్లోకి దూచి. సార్, 3 ఏళ్లుగా ఆ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాను, తమరు కాస్త దయ చూపండి సార్ అన్నాడు శంకరం దీనంగా. అప్పారావు, ఇతగాడి సంగతి చూడు అన్నాడు శంకరాన్ని చూపిస్తూ. ఆ అప్పారావు సూపరింటెండెంట్ కంటే బిజీగా ఉన్నట్టున్నాడు, తల కూడా ఎత్తలేదు. శంకరం 2 చేతులు ఆసరాతో దేక్కుంటూ అప్పారావు దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం సార్ అన్నాడు. అప్పారావు శంకరాన్ని ఏదో పురుగును చూసినట్టు చూశాడు. తనేదో దేశాన్ని ఉద్ధరించటం కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంటే ఇతగాడొచ్చి ఆ పని కాస్త పాడు చేస్తున్నట్టు మొహం పెట్టాడు. సార్, నా సర్టిఫికేట్ అన్నాడు శంకరం చేతులు జోడించి. రెడీ అయితే ఇవ్వనా, నేనేమైనా దాన్ని నమిలి మింగుతానా అన్నాడు విసుగ్గా. సార్, నేను ఇంటర్మీడియట్ పూర్తవగానే అప్లై చేశాను, నేను డిగ్రీ చదువు కూడా పూర్తి చేశాను. మీరు దయతలచి ఎప్పటికైనా ఆ సర్టిఫికేట్ ఇస్తే ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, ఒక్క పూటైనా అన్నం తింటాను సార్ అన్నాడు ప్రాధేయపూర్వకంగా. ఇప్పుడు మేము చాలా బిజీ అయ్యా, నెల ఆఖరులో కనబడు అన్నాడు అప్పారావు. నెల మొదట్లో వస్తే నెల ఆఖరని, నెల ఆఖరిలో వస్తే నెల మొదట్లో రమ్మని అప్పారావు చెప్పడం చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాడు. చేసేది లేక నిస్సహాయంగా వెనుదిరగటం శంకరం పని అయ్యింది. పొద్దున్ననగా టిఫిన్ తిని బయలుదేరాడు. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. బయట ఎండ మండిపోతుంది. ఆకలితో నీరసం నిస్సత్తువ ఆవరించాయి. నెమ్మదిగా బయటకొచ్చాడు. బాబూ, రిక్షా కావాలా? రిక్షావాలా కేకతో అతనికేసి చూశాడు శంకరం. ఓ 60 ఏళ్ల వ్యక్తి రిక్షా పట్టుకొని నుంచున్నాడు. అవసరాల వారి వీధికొస్తావా? ఎక్కడండి బాబూ? ఎంత? తమరెక్కండి బాబూ అని ఎక్కడానికి సాయం చేశాడు. ఎంతిమ్మంటావు అన్నాడు శంకరం. తానెప్పుడు ఇచ్చేది 10 రూపాయలే. ఆ బోర్డు చూడండి బాబూ అన్నాడు రిక్షావాలా. రిక్షా గూడులో స్కెచ్ పెన్తో రాసిన చిన్న బోర్డుంది. గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు రిక్షా ప్రయాణం ఉచితం అని రాసుంది. తాత, నీ పాదాలకు వందనం అన్నాడు శంకరం చేతులు జోడించి తల వంచి. ఆ పాదాలతోటే కదా ఆ రిక్షా తాత కొందరికైనా సేవ చేయగలుగుతున్నాడు. అంత మాట అనకండి బాబు, తమరు బాగా చదువుకొని గొప్పవారైతే అందరికీ సాయం చెయ్యండి బాబు అన్నాడు రిక్షా తాత. ఎంత గొప్ప సేవ! 60 ఏళ్ల వయసులో కాయ కష్టం చేసి బతుకుతూ, తన రెక్కలను నమ్ముకొని కాళ్లను కష్టపెడుతూ బలహీనులకు, నిస్సహాయులకు సహాయం చేయడం కంటే గొప్ప సేవ ఎక్కడుంది? అతనిలో ఓ మదర్ తెరీసాను, ఓ మహాత్మా గాంధీని చూశాడు శంకరం. దారిలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. తాత, ఆ జనం ఏమిటి అన్నాడు శంకరం. పెజవాని బాబు, మన కట్టాలు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆలు సాయం చేస్తారు బాబు అన్నాడు రిక్షా తాత. శంకరం మస్తిష్కంలో ఆలోచన తలుక్కున మెరిసింది. రిక్షా తాత చెప్తే గాని తనకు ఆలోచన రాలేదు. అర్భకుడు కాదని, వైఫల్యానికి కారణం కాకూడదని నిరూపించాలనుకున్నాడు. తాత, ఇక్కడే దిగుతా, నేను అర్జీ పెట్టాలి అన్నాడు శంకరం. రిక్షా ఆగగానే తాత సాయంతో దిగాడు. బాబు, మీరు పని చూసుకొని ఈడనే ఉండండి, నేను బేరం చూసుకొని మళ్ళొస్తా అన్నాడు తాత. చాలా థ్యాంక్స్ తాత. వద్దు, నువ్వు నా కోసం మళ్ళీ రావద్దు, నేను వెళ్ళగలను అన్నాడు శంకరం. తాత వెళ్ళిపోయాడు. శంకరం కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్లో అడుగుపెట్టాడు. ఆఫీస్ ప్రాంగణం అంతా హడావిడిగా ఉంది. శంకరం ఓ చెట్టు కింద కూర్చొని పిటిషన్ రాశాడు. ప్రతి సోమవారం కలెక్టర్ గారు గ్రీవెన్స్ సెల్లో ప్రజావాణి పేరిట స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆఫీస్ ముందు పెద్ద క్యూ ఉంది. వృద్ధులకు, వికలాంగులకు ఉన్న క్యూలో చేరాడు శంకరం. ఓ గంటకు కలెక్టర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. కలెక్టర్ గారు పిటిషన్ తీసుకుని చదివారి శంకరం కేసు చూసి, బాబు, నువ్విక రానక్కర్లేదు, 4 రోజుల్లో సర్టిఫికేట్ మీ ఇంటికే వస్తుంది, నువ్వు నిశ్చింతంగా ఉండు అన్నారు. శంకరం నమస్కరించి బయటకొచ్చాడు. ఇంటికొచ్చిన మామూలు మనిషి కాలేకపోయాడు. మనం కట్టిన పన్నుల నుంచి సర్కారీ నౌకరి ద్వారా వేలు లక్షలు జీతాలు తీసుకుంటూ ప్రతి పనికి ఖరీదు కట్టి అమాయకులను, బలహీనలను దోచుకునే దౌర్భాగ్యులను చూశాడు తను.
కూటి కోసం పొద్దంతా కష్టపడుతూ తన కాళ్ళ సత్తువ మీద రోజులు వెళ్లదీస్తూ బలహీనులకు సేవ చేస్తున్న మనుషుల్లో మహాత్ముల్ని చూశాడు. మనుషుల్ని పీడించే దెయ్యాలు, వరాలిచ్చే దేవతలు ఈ భూమి మీదే ఉన్నారని అర్థమైంది. అగ్రకులం అనే తప్పుడు భావన కారణంగా ఉద్యోగానికి ఏ రిజర్వేషన్ లేకపోయినా దేవుడు చిన్నచూపు వల్ల కలిగిన ఈ వైకల్యం ఓ వరంగా భావించాడు. ఈ కోటాలోనైనా తనకు ఉద్యోగం వస్తుందని ఆశించాడు. అది అందని పనసపొండైపోయింది. అసలు అన్నింటా అధమస్థానంలో ఉన్న తాము ఎలా అగ్రకులస్థులమయ్యామో అర్థం కావటం లేదు అనుకున్నాడు శంకరం. వెళ్ళిన పని ఏమైంది అని శంకరాన్ని అడగలేదు తండ్రి రామశాస్త్రి. తల్లి సావిత్రికి శంకరం మొహం చూడగానే విషయం అర్థమైంది. చల్లీటి మంచినీళ్ళు వచ్చి కమ్మగా గోరుముద్దలు తినిపించింది. సరిగ్గా 4 రోజులు ఉదయాన్నే గేటు చప్పుడైంది. గుడికి బయలుదేరిన రామశాస్త్రి ఇంట్లోంచి బయటకొచ్చాడు. వచ్చిన వ్యక్తిని చూసి ఎవరు కావాలండి అన్నాడు. రామశాస్త్రి గారు అబ్బాయి శంకరం కావాలండి అన్నాడా వ్యక్తి. నేనే రామశాస్త్రిని. మా వాడు స్నానం చేస్తున్నాడు. మీ పేరు? అప్పారావండి. కూర్చోండి అని కుర్చీ చూపించాడు రామశాస్త్రి. అప్పారావు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో శంకరం బాత్రూంలోంచి బయటకొచ్చాడు. కుర్చీలో కూర్చున్న అప్పారావును చూసి ఆశ్చర్యపోయాడు. నమస్కారం సార్ అన్నాడు శంకరం. నమస్కారం బాబు అన్నాడు అప్పారావు. ఏమిటి సార్ మీరే వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు శంకరం. అప్పారావు 2 నిమిషాలు తల వంచుకొని మౌనంగా ఉన్నాడు. జీవితంలో సర్వం కోల్పోయిన వాడిలా ఉంది అప్పారావు మొహం. బాబు ఇదిగో నీ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటూ ఓ కవర్ అందించాడు. శంకరం ఆనందంగా ఆ కవర్ అందుకున్నాడు. 3 ఏళ్లుగా తిరుగుతున్నా ఏనాడు సరిగ్గా మాట్లాడిన వాడు ఈరోజు సరాసరి ఇంటికే వచ్చి ఆ సర్టిఫికేట్ తనకిస్తున్నాడంటే అటు సూర్యుడు ఇటు ఉదయించాడా అన్నంతగా ఆశ్చర్యపోయాడు శంకరం. ఆ కవర్ తెరిచి చూశాడు. 80% డిజబిలిటీ ఉన్నట్లు సర్టిఫికేట్. వస్తా బాబు అన్నాడు అప్పారావు. రామశాస్త్రికి శంకరానికి చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. థ్యాంక్ యూ సార్, మీకు చాలా రుణపడి ఉన్నాను. ఒక్క నిమిషం కూర్చోండి, కాఫీ తాగి వెళ్తురు గాని అన్నాడు శంకరం అభ్యర్థనగా. నాకా అర్హత లేదు బాబు. చిన్నవాడివైనా నన్ను క్షమించు. కలెక్టర్ గారు నన్ను సత్యమూర్తి గారిని సస్పెండ్ చేస్తూ ఒక మాట అన్నారు. అప్పారావు నీకే కారణంగా ఉద్యోగం వచ్చిందో మర్చిపోయావా? ఏరు దాటాక తెప్ప తగలేస్తావా? మీరంతా అసలైన మానసిక వికలాంగులయ్యా. మిమ్మల్ని సృష్టిలో ఏ నికృష్ట జీవితో పోల్చినా ఆ జీవిని అవమానించినట్లే అన్నారు. నాకు బుద్ధొచ్చింది బాబు. మీ బాధ తెలిసిన వాడినై ఉండి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. పశ్చాత్తాపంతో దహించి వేస్తుండగా సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లతో శంకరం చేతులు పట్టుకొని అన్నాడు అప్పారావు. శంకరానికి నోట మాట రాక మౌనంగా ఉండిపోయాడు. అప్పారావు కుర్చీలోంచి అతి కష్టం మీద చేతులు సపోర్ట్తో లేచి నిలదొక్కున్నాడు. కుడి చెయ్యి కుడి కాలుపై ఆనుకొని కుంటుతూ నడుస్తూ నెమ్మదిగా గుమ్మం దాటాడు. ప్యాంటు కింద నుంచి పోలియో వ్యాధిగ్రస్తులు వేసుకుని కాలిపర్స్ కనిపిస్తున్నాయి.